ఈ వెబ్ సిరీస్‌ని గనుక బాబాలు ఈ ఎవరైతే ఆస్తికులు ఉంటారో వాళ్ళు గనుక చూస్తే మీ నాస్తికత్వానికి వచ్చి నేను నాస్తికుని కాదు సార్. మరి అందులో నాస్తికత్వం ఫుల్‌గా అది విలన్ కదా సార్. అది విలన్. నేను బృందా సార్. మీరు బృందా. నేను ఎటువైపు తప్పున్నా, నాస్తికత్వం ఎక్కువ ఉన్నా సరే, రిలీజియస్ సూపర్స్టిషన్స్ ఎక్కువ ఉన్నా సరే, ఈ రెండు కాదు మనం ఉండాల్సింది. మనం మధ్యలో ఉండాలి. రెండిట్లని ఆ రెండు ఎక్స్ట్రీమ్ అని చెప్పి తెలుసుకుని మనలో ఉన్న మనం అటు వెళ్లకుండా ఉండడానికి మనలో ఉన్న మంచితనాన్ని మనం గౌరవించుకుంటూ దాన్ని టేమ్ చేసుకుంటూ ఉండాలి. మనకున్న టైం పీరియడ్లో మన లైఫ్ స్టైల్లో మనం ఎంత బతకాలి, మనం ఎంత ఆలోచించాలి. మనకి భగవంతుడు ఒకటి సోర్స్ ఇచ్చాడు, ఒక యాజ్ ఎ జాబ్ రూపంలోనా, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ రూపంలో ఎంత చేయాలనే దానికి అంతే పరమావధి అంటారు మీరు, అంతేనా? అప్పుడు మీరు రఘు క్యారెక్టర్లో అవసరాన్ని మించిన మంచిదనం ఎందుకు చూపించారు సార్? అవసరాన్ని మించిన మంచిదనం అంటే సార్ ఇప్పుడు అతి మంచితనం అందాం. అతి మంచితనం చాలా నేరంతో సమానం అనేది మనం గతంలో చదువుకున్నాం, చూసాం. అతి మంచితనం ఉండకూడదు అంటారు సార్. ఇది అంటే ఒక్కొక్కరికి ఒక పర్సెప్షన్ సార్. అది అతి మంచితనం ఎందుకు తప్పవ్వాలి? ఎందుకు తప్పవ్వాలి? అది జస్ట్ బతకలేనితనంగా మనం కొంతమంది మాట్లాడుతుంటారు. కానీ పక్కనోడిని ప్రేమగా చూడటం కానీ, పక్కనోడితో మాట్లాడడం కానీ ఎంత పెద్ద విషయం. అంటే మీ కష్టం వచ్చినా సరే దాటి నీ పక్కవాడికి హెల్ప్ చేయడం అనే దానికి ఖచ్చితంగా దాని ఫ్రూట్ ఉంటుంది సార్. ఆయనకి ఇప్పుడు నాకు శేఖర్ గారిని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. సెట్లో ఆయన షూటింగ్ అవుతూ ఉంటే మధ్యన అంటే నాలాంటి వాడు తప్పు మాట, లేకపోతే అప్పట్లో ఏదో బిల్ పాస్ అయింది సార్, ఏదో పార్లమెంట్లో ఏదో బిల్ పాస్ అయింది 2014 టైంలో. నా తెలియదనంలో నేను ఏదో మాట్లాడాను. అరే వీడికి కొంచెం ప్రామిసింగ్ క్యాండిడేట్ అనుకున్నాడు, మరి ఏమనుకున్నాడు, అరే వీడికి నేను ఎడ్యుకేట్ చేయాలి. సో షూటింగ్ హాల్ట్ అయిపోయింది. హాల్ట్ అయ్యి ఆయన మొత్తం గ్రూప్, మా ఏడీస్, అక్కడున్న లైక్ ఫీమేల్ ఏడీస్, క్రూ అందరూ కలిసి మాట్లాడారు. అందరూ కలిసి మాట్లాడుతున్నారు. సో ఇది అతి మంచిది అన్నట్టు ఆయన సినిమా ఆయన ఇది అనుకుంటే ఎట్లా అయిపోతుంది? ఆయన దాడి చేస్తున్నాడు కదా. కరెక్ట్. ఆయన అది కాక విజయం ఎంత పిల్లల కోసం జరిగినప్పుడు కానీ, ఆడపిల్లల వైపు నించోవటం కానీ, ఆయన నించున్నంత ఎవరు నించున్నారు? సో ఇప్పుడు అతి మంచిదనం అంటే అందరికీ పాసిబుల్ అవ్వదు సార్. నాకు పాసిబుల్ అంటే నేను అంత మంచివాడినా, రఘు అంత మంచివాడిని అంటే కాదు. కానీ నేను రఘు అంత మంచివాడు అవుదాం అనుకుంటున్నాను కాబట్టి అతన్ని ఒక ఐడియలిస్టిక్ క్యారెక్టర్గా నా సినిమాలో పెట్టి నేను కథని ఆయన చుట్టూ తిప్పాను. కానీ మీకు అక్కడ నాకు గమనించింది ఎంతవరకు, ఆమె లాంటి క్యారెక్టర్స్ అంత సైలెంట్గా స్తబ్దుగా ఉండవు. బట్ ఆ రఘుని గౌరవించిందా, ఆయన వర్క్ని గౌరవించిందా తెలీదు. మీరు 6th ఎపిసోడ్లో 7th ఎపిసోడ్లో రివీల్ చేసినంత వరకు ఇతని అమ్మాయి అన్న అనే సంగతి ప్రపంచానికి చెప్పరు సార్. మనం కలం మాట్లాడేస్తాం. నేను సార్ అందుకనే నేను జస్ట్ డాట్స్ వదిలేస్తాను. నేను ఒక క్రియేటర్కి వాల్యూ ఇస్తాను, కథకి చాలా రెస్పెక్ట్ చేస్తాను. నేను అస్సలు చెప్పను, మీరు అసలు ఆ విషయంలో డౌటే లేదు. నా పాయింట్ చెప్పండి మీరు. ఏమని సార్ అమ్మని పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ప్రతి ఒక్కరికి ఒక అదే సార్ మంచితనం ఉంటుంది. ఇప్పుడు రఘుని ఎందుకు మనం డిఫరెంట్గా చూస్తున్నామంటే అందరికీ మంచితనం ఉంటుంది సార్. అందరికీ ప్రపంచంలో అందరికీ చెడు మంచి, ప్రపంచంలో చెడు మంచి ఉన్నట్టు మనలో కూడా మా చెడు మంచి ఉంటాయి. మనం దేన్ని టేమ్ చేస్తాం, దేనితో మనం మాట్లాడతాం, దేన్ని బయటికి రావాలని కోరుకుంటామని మనం కాన్షియస్గా అనుకోవాలి సార్. కాన్షియస్గా మనం మంచిగా ఉండాలనుకుంటేనే మంచిగా ఉండగలం. ఓకే, అది రఘు ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు ఆమెని అనే ఆవిడ కూడా అంతే, ఇంత మంచోడే. నేను రాసుకున్న సీన్లో ఆవిడే వెళ్ళి ఆ పిల్లని దత్తక తీసుకుంది. ఓకే, ఫస్ట్ రాసుకున్న అంటే సీన్ కూడా తీసాను. మరి ఎందుకు తీయలేదు? తీసారు, పెట్టలేకపోయాను. అంటే అది పెట్టడం వల్ల ఏంటంటే వేరే ఇన్ఫర్మేషన్ లా కనిపిస్తుంది, అవసరం లేని ఇన్ఫర్మేషన్ లా కనిపిస్తుండే ఆ టైంలో. కథ అక్కడ అది కోరుకోలేదు. సేమ్ ఇప్పుడు మీరు తీసిన సీనే అది ఉంటే బాగుండని నేను కోరుకున్నా. You got my point, what I'm trying to say. అది రిలీజ్ చేద్దాం సార్. బేసికల్లీ రఘును వసుంధర ఇద్దరూ కలిసి ఈ పిల్ల దొరికిన తర్వాత ఆర్ఫనేజ్లో పెట్టుంటారు. ఆర్ఫనేజ్లో పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి రఘు తీసుకెళ్తాడు, ఇలా నాకు ఈ అమ్మాయి దొరికింది, 4 రోజుల నుంచి తిండి తినట్లేదు, ఆర్ఫనేజ్లో ఉంది అంటే, రఘు నాకు తెలుసు నువ్వు ప్రతిరోజు ఆమె గురించి ఆలోచిస్తున్నావు అని, ఆమెను దత్తత తీసుకుందాం అంటే, నేను మాట్లాడదాం నువ్వు ఇది అడగడానికే కదా నన్ను ఇక్కడ తీసుకొచ్చావు అని చెప్పి అమ్మనయ్య గారు అంటారు. మంచిది కదా, యాక్చువల్లీ చాలా మంచి పాయింట్. నాకు ఇప్పటికీ చెప్తుంటే ఇట్లా అనిపిస్తుంది, కానీ అది అంటే కొన్ని చాయిస్లు తీసుకోవాల్సి వచ్చింది సార్. ఓకే, ఐ డోంట్ నో బట్ వై అన్నెసరీ, ఐ డోంట్ నో. బట్ నేను ఒక ప్రేక్షకుడిగా
ఇప్పుడు ఆ పాయింట్ మీరు చేసుంటే ఇప్పుడు ఈ టోటల్ సినారియోని అంత గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నా పాయింట్ ఏంటంటే నేను బృందాపట్నంలో నుంచి చూస్తున్నాను సార్. ఈమె ఎంత ప్రేమించినా ఆయన ఎంత ప్రేమించినా చిన్నప్పుడు అంతా ఇబ్బంది పెట్టింది బృంద అనే ఒక చిన్నమ్మాయి. రఘు చనిపోయిన తర్వాత తప్పితే తను యాక్సెప్ట్ చేయలేదు. అంటే నేను ఇంట్లో ఉన్న వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి అనేది యాక్సెప్ట్ చేయలేదు. అందుకని పోలీస్ ఆఫీసర్ అయింది, అందుకని చెల్లెల్ని చూసుకుంటుంది, ఇదంతా చూసుకుంటుంది. కానీ అక్కడ దాకా అయితే చేయలేదు. సో నేను బృందా పట్ల చూసుకుంటూ ఉంటే నాకు ఇది పెట్టడానికి అవ్వలేదు. కానీ త్రిష గారిని తీసుకోవటం అనేది సూపర్ చాయిస్. నాకు అసలు ఎంత నచ్చారంటే, నాకు డే 1 తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ తరుణ్తో సినిమా చేసినప్పటి నుంచి ఐడియా ఉంది. నాకు భలే ఇష్టం సార్. అప్పటి నుంచి తెలుసు నాకు, అరే ఎంత చార్మింగ్ ఉందో, పోలీస్ డ్రెస్లో బాగుంది, విడిగా బాగుంది, సింపుల్గా ఉంది, షీఈ్ వెరీ నైస్. ఆమెను ఎలా కన్విన్స్ చేశారు మీరు? సార్ నేను కథ రాసుకున్న టైంలో మీరు త్రిషానే అనుకుని చేసుకున్నారా? లేదు సార్, అస్సలు. నేను క్యారెక్టర్ రాసుకున్నప్పుడు నేను మైండ్లో జస్ట్ బృందానే క్యారెక్టర్ రాసుకున్నాను. సో నాకు ఎవరు వచ్చినా సరే నేను అంతే స్క్రిప్టికల్గా ఉండేవాడిని. వీళ్ళు సరిపోతారా సరిపోరా, అందరి క్యారెక్టర్ల గురించి అలాగే అనుకునే ఉన్నాను. ఆవిడ సెట్లోకి వచ్చేదాకా ఆవిడ గురించి నేను అలాగే అనుకున్నాను. ఇప్పుడు సరిపోరా, నువ్వు వస్తానంటేనాలో దండెం మీద అది నేనే అనుకుంటూ ఆ ఎమోషన్ ఉంటుంది. పోకిరిలో అదే మన అతడులో పూరిలాగా ఒక ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మనకి రన్ అవుతుంటుంది. త్రిష గారు సూట్ అవుతారు అందుకని అప్రోచ్ అయ్యాం, కానీ ఎక్కువ అవుతుందా అనే ఒక సంకోచం ఏదైతే ఉందో అది సెట్లో తిరిపింది. కానీ స్క్రిప్ట్ ఆవిడ చదివి ఆవిడ నెరేషన్ వెళ్ళలేదు సార్. అసలు నేను స్క్రిప్ట్ రాసుకుని అది 8 గంటలు నేను నెరేట్ చేయాలంటే 8 గంటలు అవుతుంది సార్. ఎందుకంటే 8 ఎపిసోడ్లు చాలా పెద్దది ఇది. సో నేను ప్రతి ఒక్కరికి ఏ స్క్రిప్ట్ ఎప్పుడు పంపించినా సరే స్క్రిప్ట్ పంపించేవాడిని. అది కూడా ట్రీట్మెంట్ లాగా ఒక 100 pages పంపించేవాడిని. ఓకే, మొత్తం అర్థమయ్యేది, డైలాగ్స్ ఉండవు కానీ మొత్తం అంతా కథ అర్థమయ్యేది. వాట్ ఈస్ ద స్టోరీ అనేది అంటే ఎపిసోడ్లో ప్రతి సీను రాస్తుంటాను కానీ డైలాగ్స్ మాత్రమే ఉండవు. ఇది నేను ఆవిడకి పంపించాను. ఆవిడ నేను వెబ్ సిరీస్ చేయను అన్నట్టు నా ప్రొడ్యూసర్ సజెస్ట్ చేశాడు త్రిష అని. నేను అంత ప్రొడ్యూసర్ ఆశీష్ కొల్లా సజెస్ట్ చేస్తే నేను సరే పంపిద్దాం బాబాయ్ అని చెప్పి పంపిస్తే ఆవిడ వెబ్ సిరీస్ చేయను అనుకున్నారు. కానీ ఫ్లైట్లో వెళ్తూ ఆవిడ దగ్గర బుక్ లేదు, నా అదృష్టం, నా స్క్రిప్ట్ చదివారు. ఫ్లైట్ దిగినట్టు నేను చేసేస్తానన్నారు. నేను ఎందుకు పంపించానంటే నరేషన్ ఇవ్వడానికి మీరు ప్రిపేర్ అవ్వండి అని పంపించాను. ఆవిడ ఓకే. ఈవిడే కాదు సార్, ఇంద్రజిత్ సుకుమార్ మలయాళం సూపర్ స్టార్, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, ఎవరు పడితే వాళ్ళు సార్. స్క్రిప్ట్లో ఉన్న ఆనెస్టీ అనేది నాకు ఎంత హానెస్ట్ ఫిల్మ్ అనిపించింది అంటే బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్స్. ఆనంద్ సామి అసలు ఆ క్యారెక్టర్ని చూసినప్పుడు అయితే నేను కొంతమందిని ఇట్లా బటన్ పై దాకా పెట్టుకున్న వాళ్ళని అట్లా లూజ్ షర్ట్ వేసుకున్న నాకు చాలా మంది నా మైండ్లో మెదిలారు. వీడు పిచ్చిగా ఉంటాడు కానీ వీడు ఒకడిని నమ్మాడంటే వాడు చెప్పింది చేసేస్తాడు. మా అమ్మ ఏరా వాడు రోడ్డు సైడ్ నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చావా అని అడుగుతుంది. అలా అడిగి నాకు బాగా నవ్వొచ్చింది. అందుకని లంచ్కి తీసుకెళ్ళాను నేను ఇంటికి. మా అమ్మ ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది.